ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మిక తదితర సంఘాలు ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత ఆ రోజు గెలుపొందినటువంటి 7 స్వతంత్ర అభ్యర్థులం మేము పీడీఎఫ్ అనే గ్రూప్గా ఏర్పడ్డాం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా. గత 18 సంవత్సరాలుగా 14 మందిని పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందటం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసనమండలిలో ఆ సమస్యలను ప్రాతినిధ్యం చేశాం. శాసనమండలి వేదికగా వాటిని ప్రస్తావన చేశాం. శాసనమండలి వెలుపల జరిగే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 10 సీట్లు గ్రాడ్యుయేట్స్కి, 10 సీట్లు టీచర్లకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. ఈ 10 సీట్లలో సాధారణంగా ఉద్యోగులు కానీ లేకపోతే ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ లేకపోతే నాలాంటి అధ్యాపకులు కానీ పోటీ చేయటం ఒక ఆచారంగా వస్తుంది. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లలోకి పెద్ద ఎత్తున ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ నేపథ్యంలో నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ 27న తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నేను ప్రత్యేకించి ఈ ప్రాంత అభివృద్ధికి కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ ఈరోజు పల్నాడు జిల్లా ఏర్పడింది. పల్నాడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ శాసనమండలి సమావేశాల్లో కొన్ని అనేక సమస్యలు ప్రస్తావించడం జరిగింది. పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల అనేటటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా ఎత్తిపోతల పథకం అమలు చేయాలని అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో ఒక పీజీ సెంటర్ పెట్టాలని, కొన్ని విద్యాలయాలు గవర్నమెంట్ విద్యాలయాలు గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ ఖాళీలు కానీ మరి పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి కానీ ప్రస్తావించడం అనేది జరిగింది. అందువలన నాకున్నటువంటి అనుభవం, ఈ 2 జిల్లాల పట్ల నాకున్నటువంటి అవగాహన, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు, డిఎస్సీలు, జాబ్ క్యాలెండర్లు, గ్రూప్ 2 పరీక్షలు, ఇలా ఏ ఇష్యూ ఉన్నా గత 18 ఏళ్లుగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం. ముఖ్యంగా గత 6 ఏళ్లుగా అనేక ఉద్యమాలు మేము చేయటం జరిగింది. సిపిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేసాం, అరెస్టులు అయ్యాం, కేసులు ఈ రోజు కూడా సిపిఎస్ కేసులు నడుస్తూనే ఉంది. అందువల్ల ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా 27వ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు కెఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థిగా నాకు వెయ్యాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నారు.